ఇలా మానవలోకపు రాజు అయినటువంటి పురూరవుణ్ణి దేవవనిత అయినటువంటి ఊర్వశి వరించటము వెనకాల ఒక చిన్న దేవరహస్యం కూడా ఉంది. అదేమిటంటే, ఒకప్పుడు ఊర్వశి ఒక బ్రహ్మర్షిని పరీక్షించడానికి వెళ్ళింది. ఆ మహర్షి కోపగించి నువ్వు మానవరాలైపో అని శాపించాడు. మహర్షి దగ్గర వెళితే ఇదే కదా అయ్యేది. ఆ విధంగా శాపం పొందినటువంటి ఊర్వశి బ్రహ్మర్షి కాళ్ళ మీద పడి శాప పరిహారం చెప్పమని ప్రార్థించిందట. ఆయన సరే అని కొన్ని షరతులు చెప్పాడు. ఊర్వశి ఆ షరతులన్నీ మనసులో ఉంచుకొని మానవలోకంలో తనకు తగిన వరుడు ఎవరా అని వెతికి పురూరవ మహారాజును చూసి మోజుపడి ఆయన వెంటపడి అతను తన వలలో పడేలాగా చేసుకుంది. తీరా పురూరవుడు వల్లో పడ్డాక ఆమె తన షరతులను బయటపెట్టింది. అవేమిటంటే, నేను రోజుకు ఒకసారి మాత్రమే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని ఆహారంగా తీసుకుంటాను, 2 పెంపుడు మేకపోతులను నాతో పాటు తెచ్చుకుంటాను, అవి ఎప్పుడూ నా మంచం పక్కనే ఉండాలి అని చెప్పింది. పురూరవుడు ఈ షరతులకు ఒప్పేసుకున్నాడు. బాగుంది, ఎందుకంటే ఆవిడ మీద మోహం ఎక్కువైపోయింది కదా. కానీ కాపురం 59 సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగిపోయింది. పురూరవుడు ఆ ఊర్వశి మోజులో పడి రకరకాల సుందర ప్రదేశాల్లో స్వేచ్ఛా విహారాలు చేశాడు. ఉదాహరణకు కుబేరుడి ఉద్యానవనమైనటువంటి చైత్రారథంలో 10 సంవత్సరాలు, కుబేరుడి రాజధాని అయినటువంటి అలకాపురంలో 6 సంవత్సరాలు, దేవేంద్రుడి ఉద్యానవనమైనటువంటి నందనవనంలో 7 సంవత్సరాలు, మేరు పర్వతం మీద 8 సంవత్సరాలు, ఇలా ఇంకా ఎన్నో ప్రదేశాల్లో విహరించాడు. ఇతని సొంత రాజధాని మాత్రం మహాక్షేత్రమైనట ప్రయాగ పట్టణమే. ఊర్వశి పురూరవ దంపతులకు 7 పుత్రులు జన్మించారు. వారి పేర్లు ఆయువు, అమావసుడు, విశ్వాయువు, శృతాయువు, దృఢాయువు, వనాయువు, శతాయువు. ఊర్వశి యొక్క మానవ జీవితం 59 సంవత్సరాలు దాటేసరికి స్వర్గంలో ఆమెకు అభిమానుడైన గంధర్వులు బాధపడి ఆమె మళ్ళీ స్వర్గలోకానికి వచ్చే ఉపాయం ఏమిటా అని ఆలోచించసాగారు. 59 అయిపోయింది, ఇంకా రాలేదు ఈవిడ, స్వర్గానికి వస్తే కదా, దిన్నము స్వర్గంలో ఆవిడని చూడాలి కదా మనం అని వాళ్ళంతా స్వర్గలోక వాసులందరూ అనుకున్నారు. ఈవిడ భూలోకానికి వెళ్ళిపోతే ఏమిటి గతి? వాళ్లలో విశ్వావసు అనేటువంటి గంధర్వుడికి ఊర్వశి శాప విమోచనం కోసం బ్రహ్మర్షి పెట్టినటువంటి షరతులు, వాటిని బట్టి ఊర్వశి పురూరవుడికి పెట్టినటువంటి షరతులు కూడా బాగా తెలుసు. ఆ రహస్యం అతను బయటపెట్టాడు. ఇదయ్యా రహస్యం ఉంది, మనం ఏమైనా చేయాలి ఈ రహస్యానికి. ఆ తరువాత వాళ్ళందరూ ఆలోచించుకొని ఒకనాడు అర్ధరాత్రి పూట ఊర్వశి పురూరవుల పడకింటిలోకి రహస్యంగా ప్రవేశించి అక్కడున్న మేకపోతుల్లో ఒకదాన్ని ఎత్తుకుపోయాడు. ఈ 2 మేకపోతులు ఉంటాయన్నాం కదా, ఒక మేకపోతుని గంధర్వులంతా చేరుకొని ఎత్తుకుపోయారు. గంధర్వుల ప్రణాళిక ఏమిటో అర్థమైనటువంటి ఊర్వశి వాళ్ళు మేకను ఎత్తుకుపోయేదాకా ఊరుకొని, అప్పుడు నా మేక పిల్ల పోయింది, రక్షించు మహారాజా రక్షించు అని గోల వేసిందట. పురూరవుడు ఆ దశలో తను లేచి బయటకు వస్తే ప్రతిజ్ఞాభంగం అవుతుందని భయపడి అలాగే కదలకోకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత రోజు ఊర్వశి, ఆ మేక నా పెంపుడు కొడుకు లాంటిది, దాన్ని నువ్వు రక్షించలేదు అని దిప్పి పొడుస్తూనే ఉందట. బాగా అన్యాయం చేశావు, నా మేకపోతు పోయిందని.
మరో 4 రోజులు పోయాక మరో అర్ధరాత్రి పూట ఇంకొక రోజు గంధర్వులు మళ్ళీ వచ్చి రెండో మేకపోతను కూడా ఎత్తుకుపోయారు. ఈ మాట ఊర్వశి మరీ పెద్దగా శోకాలు పెట్టింది. దాంతో నగ్నంగా ఉన్న పురూరవుడు ఆ మాట మరిచిపోయి యోగశక్తితో మేక వెంట ఆకాశంలో పరిగెత్తాడు. ఈ అదను చూసినటువంటి గంధర్వులు పెద్ద పెద్ద మెరుపులు మెరిపించేశారు. వెలుతురు వచ్చేటట్టుగా చేశారు. ఆ చీకటిలో ఆ వెలుగులో పురూరవుడి స్వరూపం ఊర్వశికి స్పష్టంగా కనిపించింది. గంధర్వులు మేకను వదిలిపెట్టి పారిపోయారు. పురూరవుడు నేలకు దిగాడు. నేను చెప్పిన షరతు చెడిపోయింది. నువ్వు నగ్నంగా నాకు కనిపించావు. నేను ఇక నీ దగ్గర ఉండను అంటూనే ఊర్వశి ఆకాశంలోకి ఎగిరిపోయింది. అదే ఆవిడికి కావలసింది. గంధర్వ లోకానికి వెళ్ళిపోయింది. పురూరవుడికి పిచ్చెక్కినంత పనైంది. నారాయణ నారాయణ హరే కృష్ణ. పురూరవుడికి పిచ్చెక్కినంత పనైంది. ఊర్వశి కోసం వెతుక్కుంటూ ఊరూరు తిరగసాగాడు. అలా తిరుగుతూ ఉండగా కురుక్షేత్రంలో లక్షతీర్థం అనే ప్రదేశంలో తన చెలికెత్తలతో కలిసి జలవిహారం చేస్తున్న ఊర్వశి కనిపించింది. పురూరవుడు ఆమె దగ్గరికి వెళ్ళి దీనంగా బ్రతిమాలాడు. చివరకు ఊర్వశి ఇలా అంది, రాజా, నా శాపం తీరిపోయింది. నేనిక భూలోకంలో ఎక్కువగా ఉండేందుకు వీలు లేదు. అయినా నీకో శుభవార్త. నేనిప్పుడు గర్భవతిగా ఉన్నాను కనుక 1 సంవత్సరం అయినా తరువాత నేను నీ దగ్గరికి వస్తాను. 1 రాత్రి నీ దగ్గర ఉంటాను. ఈ లోపల నీ మనస్సును గట్టి చేసుకో. ఆ తరువాత ఇక నన్ను బలవంత పెట్టవద్దు అని చెప్పింది. పురూరవుడు సరే అన్నాడు. అన్నట్టుగానే ఊర్వశి సంవత్సరం తర్వాత వచ్చింది. ఆ రాత్రి గడిచాక ఆమె తిరిగి వెళ్ళిపోతూ ఇలా చెప్పింది, రాజా, నీ మీద ప్రేమతో ఒక మాట నేను చెప్తున్నాను. నేను వెళ్ళాక మా గంధర్వులు కొందరు నీ దగ్గరకు వస్తారు. నేను వాళ్లకు నీ గురించి చాలా గొప్పగా చెప్పాను. వాళ్ళు నీ మీద గౌరవంతో నీకు వరమిస్తామంటారు. నీవు వేరే వరాలు కోరుకోకుండా మీతో నాకు సమానత్వం రావాలి, నేను మీ అంతటి వాడు కావాలి అని కోరుకో. గంధర్వుల మాట తప్పరు కనుక నువ్వు కోరిన వరం వారిస్తారని చెప్పింది. ఊర్వశి వెళ్ళిపోయింది. గంధర్వులు కూడా వచ్చారు, వరం కోరుకోమన్నారు. ఊర్వశి చెప్పిన ప్రకారమే పురూరవుడు వరం కోరుకున్నాడు. గంధర్వులు ఉలిక్కిపడ్డారు. వారు మెల్లగా తేరుకొని ఇలా అన్నారు, రాజా, కష్టమైన కోరిక కోరుకున్నావు. దీన్ని సూటిగా మేము ఇచ్చివేయలేం, కానీ దీనికి ఉపాయం చెబుతాం. మేము ఒక కంచు గిన్నెలో నిప్పు కణికలను నింపి ఇస్తాం. ఇది దేవలోక అగ్ని. నీవు దీన్ని జాగ్రత్తగా రక్షించుకొని దీనితో మేము చెప్పిన యాగం చెయ్యి. ఆ యాగం పూర్తయితే నువ్వు మాతో సమానుడు అవుతావని చెప్పారు. అలా చెప్పి గంధర్వులు వెళ్ళిపోయారు. పురూరవుడు చిన్న చిక్కులో పడ్డాడు. ఊర్వశి కన్నా కడసారి కొడుకు తన దగ్గరే ఉన్నాడు. దీనికి తోడు ఊర్వశికి చూపించాలని పై కొడుకులను కూడా కురుక్షేత్రానికి తెచ్చాడు. కనుక ముందు ఈ పిల్లల్ని ఒక చోటికంతా చేర్చాడు. ఆ తర్వాత యజ్ఞం సంగతి ఆలోచించాలి. మరి ఈ అగ్నిపాత్రను ఏం చేయాలి? పురూరవుడు బాగా ఆలోచించి అరణ్యంలో ఒక రహస్య ప్రదేశంలో అగ్నిపాత్రను దాచి ఉంచి పిల్లలను తీసుకొని తన రాజధాని అయిన ప్రయాగకు వెళ్ళి వారికి అక్కడ తగు రక్షణ ఏర్పాటు చేసి త్వరగా వెళ్ళి అరణ్యానికి వచ్చేశాడు. కానీ తను పెట్టిన చోట అగ్నిపాత్ర కనిపించలేదు. దాని స్థానంలో అక్కడ ఒక పెద్ద జమ్మి చెట్టు, దాని మధ్యలో ఉన్న తొర్రలో మొలిచినటువంటి రావి చెట్టు కనిపించాయి. పురూరవుడు కొంచెంసేపు ఆలోచించి
తనకు వరమిచ్చినటువంటి గంధర్వులే ప్రార్థించాడు, వాళ్ళనే ప్రార్థించారు. వాళ్ళు వచ్చి, రాజా, దివ్యాగ్ని శమీ గర్భంలోని అశ్వత్థ వృక్షంగా మారిపోయింది కనుక ఇలాంటి అశ్వత్థ వృక్షపు కొమ్మను తీసుకొని దాన్ని మథనం చేస్తే దానిలో నుంచి మళ్ళీ దివ్యాగ్ని జన్మిస్తుంది. నీకే కాదు, మానవులలో ఎవరైనా సరే ఇలాంటి జమ్మి చెట్టులో మలిచిన రావి చెట్టు యొక్క కొమ్మను తీసుకొని దానిని అరణిగా చేసుకొని అగ్ని మథనం చేస్తే దివ్యాగ్ని జన్మిస్తుంది. ఇది నీ వల్ల మానవ లోకానికి అంతటికీ జరుగుతున్నటువంటి మహోపకారం. మున్ముందుగా నువ్వు ఈ దివ్యాగ్ని సృష్టి చేసి నీ యజ్ఞం కొనసాగించు అని చెప్పారు. గంధర్వులు ఇలా చెప్పి వెళ్ళిపోయారు. పురూరవుడు గంధర్వులు చెప్పిన విధానంలో మథనం చేసి దివ్యాగ్నిని సృష్టి చేశారు. ఆ అగ్నిని చూసిన దగ్గర నుంచి పురూరవుడికి కొత్త వేద మంత్రాలు స్ఫురించసాగాయి. ఆ మంత్రాలను బట్టి కొత్త ఆలోచనలు మొలకెత్తసాగాయి. అప్పటిదాకా మానవ లోకంలో ఏకాగ్ని ఉపాసన మాత్రమే ఉంది. అంటే ఒకే ఒక అగ్నికుండంలో అన్ని రకాల హోమాలు చేయవలసి వస్తుంది. దీనివల్ల దేవతలకు వర్గాల వారీగా హవిస్సులను విభాగం చేసి సమర్పించటం కష్టంగా ఉంటుంది. అందువల్ల త్రిగుణాలకు ప్రతీకంగా త్రేతాగ్నులు అనబడే 3 అగ్నికుండాల ఉపాసనా విధానాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. వీటిలో వర్తులాకారం కుండం పేరు గారహపత్యము అవుగాక, అర్ధవృత్తాకారంగా ఉండేటువంటి కుండము దక్షిణాగ్ని అగుగాక, చతురాస్త్రాకారంగా ఉండేటువంటి అగ్నికుండము ఆహ్వనీయము అనుగాక అని ఈ మూడిటి ఈ ఆహ్వనీయము అనేటువంటిది మనం ఈ 3 అగ్నిలు కూడా అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం కొన్ని యజ్ఞాలు జరిగేటప్పుడు. ఈ మూడింటి వైశాల్యం సరిగ్గా సమంగా ఉండుగాక. ఇలాంటి త్రేతాగ్ని ఉపాసన వల్ల మానవులకు మరింత త్వరగా దేవతానుగ్రహం లభించుగాక అని ఇలా సంకల్పించిన పురూరవ చక్రవర్తి మున్ముందుగా తానే త్రేతాగ్ని విధానంలో గంధర్వులు చెప్పిన యాగాన్ని పూర్తి చేశాడు. దానివల్ల ఆయన గంధర్వత్వాన్ని పొందాడు. అప్పటి నుంచి మానవ లోకంలో త్రేతాగ్ని ఉపాసన అనేది ప్రారంభమైంది. అగ్ని ఉపాసకులందరూ కూడా అగ్నిదేవుడి ఇలా ప్రార్థించసాగారు. నమస్తే గారహపత్యాయ, నమస్తే దక్షిణాగ్నయే, నమ ఆవహనీయాయ త్రయీవేద్యే నమో నమః. ఓ గారహపత్యాగ్ని నీకు నమస్కారము, ఓ దక్షిణాగ్ని నీకు నమస్కారము, ఓ ఆహ్వనీయ అగ్ని నీకు నమస్కారము. ఈ 3 వేదికలు గల త్రేతాగ్ని నీకు నమస్కారము. ఈ విధంగా మానవ లోకంలో త్రేతాగ్ని ఉపాసనా విధానాన్ని ప్రవర్తింపజేసినటువంటి పురూరవ మహారాజు ప్రయాగ క్షేత్రాన్ని, ప్రతిష్టాన పట్టణాన్ని కూడా రాజధానులుగా చేసుకొని లోకోత్తరంగా రాజ్యపాలన చేసి కాలక్రమంలో గంధర్వలోకానికి చేరాడు. అమావాస్య వంశం. పురూరవ చక్రవర్తికి 7 పుత్రులు కలిగారు. మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళలో 2వ వాడు అమావాసు. ఇతనికి భీముడు, నగ్నజిత్ అని 2 పుత్రులు. వీరిలో భీముడి యొక్క కొడుకు కాంచనప్రదుడు. ఇతని పుత్రుడు సుహోత్రుడు. ఇతని భార్య కేశిని. కేశిని సుహోత్రుల పుత్రుడే సుప్రసిద్ధుడైన జాహ్నువు. ఇతడు గంగాదేవి వల్ల బాగా ప్రసిద్ధిలోకి వచ్చాడు. జాహ్నువు రాజకుమారుడైనప్పటికీ
తీవ్రమైన తపస్సు యజ్ఞాలు ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. దానివల్ల ఇతని పవిత్రత బాగా పెరిగిపోయింది. ఆ పవిత్రతకు ముచ్చటపడి గంగాదేవి ఇతన్ని భర్తగా వరించాలని దగ్గరకు కూడా వచ్చింది. కానీ జాహ్నువు ఆమెను కోరికను నిరాకరించాడు. అందువల్ల గంగాదేవి ఆగ్రహించి ఆ సమయానికి జాహ్నువు గంగా తీరంలోనే ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆగ్రహించిన గంగ బాగా పొంగి జాహ్నువు యొక్క యజ్ఞవాటికను ముంచేయటానికి ఉపక్రమించింది. దీనికి జాహ్నువు కోపగించి తన తపోబలంతో గంగాజలాన్ని మొత్తాన్ని పీల్చిపారేశాడు. దానితో మహర్షులంతా వచ్చి గంగని నీ కడుపులోకి వెళ్ళిపోయింది గనుక ఆమె నీ కూతురైపోయింది, ఆమెకు జాహ్నవి అనే ప్రసిద్ధి వస్తుంది, దానివలన నీ పేరు భూమి మీద శాశ్వతంగా నిలిచిపోతుంది, కనుక గంగను మళ్ళీ విడిచిపెట్టు అని ప్రార్థించారు. జాహ్నువు శాంతించి తన కుడి చెవిలో నుంచి గంగను మళ్ళీ వదిలిపెట్టాడు. అప్పటి నుంచి గంగకు జాహ్నవి పుత్రి అనే పేరు కూడా ఏర్పడింది. అయినా కూడా గంగాదేవి యొక్క సంకల్పం పూర్తిగా వ్యర్థం కాలేదు. కొంతకాలం తర్వాత యవనాశ్వుడు అనే రాజుకి గంగకు చిన్న వైరం వచ్చింది. దానిలో కూడా గంగే ఓడిపోయింది. అందువలన ఆమె యవనాశ్వుడికి పుత్రికగా పుట్టింది. ఆ పుత్రికే కావేరి. ఆ విధంగా గంగాదేవిలోని సగభాగం కావేరీ నదిగా మారిపోయింది. ఆ కావేరీ నదికి నదీ రూపం ఒకటి, మానవ రూపం ఒకటి, 2 రూపాలు ఉండేవి. ఆమె తండ్రి అయినటువంటి యవనాశ్వుడు మానవ రూపంలో ఉన్నటువంటి కావేరిని జాహ్నువుకి పత్నిగా ఇస్తానని ముందుకు వచ్చేశాడు. అదేం చిత్రమో జాహ్నువి మహారాజు ఒప్పేసుకున్నాడు. ఆ విధంగా గంగానది పరోక్షంగా జాహ్నుపత్తి అయ్యింది. జాహ్ను కావేరి దంపతులు పుత్రుడే సునహుడు. ఈతని పుత్రుడు అజకుడు. ఈతని పుత్రుడు బాలకాశ్వుడు. ఈతని పుత్రుడు కుశుడు. ఇతని పెద్ద కొడుకు కుశికుడు. ఇక కుశిక వంశాన్ని చెప్పుకొని వస్తున్నాం. ఈ కుశికుడికి ఇంద్రుడితో సమానమైనటువంటి కొడుకుని పొందాలనేటువంటి కోరిక పుట్టింది. దానికోసం తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చినటువంటి దేవేంద్రుడు ఒక అంశతో తనే అతనికి పుత్రుడుగా పుట్టాడు. ఆ పిల్లవాడి పేరే గాది. ఈ గాదికి సత్యవతి అనే ఆడపిల్ల పుట్టింది. చాలా కాలం దాకా మగపిల్లలు కలగలేదు. అందువల్ల ఇతడు భార్యను కూతుర్ని తీసుకొని తపోవనాలకు వెళ్ళి పుత్రుడి కోసం అక్కడ తపస్సు మొదలుపెట్టాడు. అలా తపోవనాల్లో ఉన్నటువంటి ఆ రోజుల్లోనే గాదిరాజు తన పుత్రిక అయినటువంటి సత్యవతిని భృగు వంశ సంభూతుడైనటువంటి రుచీక మహర్షికి ఇచ్చి వివాహం చేశాడు. ఈ సత్యవతి ఒకసారి తన భర్త ప్రసన్నంగా ఉన్నటువంటి సమయం చూసుకొని, రుచీకుడు చాలా పెద్ద మహర్షి, శక్తివంతుడు, ఆ సమయం చూసుకొని భర్త దగ్గర తనకు తన తల్లికి కూడా పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించమని కోరుకుంది. నారాయణ నారాయణ హరే కృష్ణ.